హాయ్ అందరికీ నమస్కారం. నేను ఆలువేలు అమ్మ ప్రేమ ఫౌండేషన్. అందరు ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. చాలా రోజుల తర్వాత మేము చెట్ల పాదులు పెట్టినాము. కాకర తీగ మొన్న షార్ట్లో పెట్టిన ఈ తీగ చిన్నప్పుడు మా ఊర్లో ఉన్నప్పుడు బట్టలకు కట్టుకునే వాళ్ళము. అది గుర్తొచ్చి హార్డ్వేర్ షాప్లో అడిగితే 90 రూపీస్ కేజీ అన్నాడు. 2 కేజెస్ తెప్పించిన. ఇంకా చాలా మిగిలింది. ఇట్లా కట్టిపించిన అనమాట, ఫెన్సింగ్ లాగా. ఓన్లీ కట్టెలు నాటితే ఎవరో పిల్లలు తీసుకెళ్ళిపోతున్నారు. మా పిల్లల్లో తెలుస్తలేదు, బయట పిల్లల్లో తెలుస్తలేదు. ఈవినింగ్ కట్టి మార్నింగ్ చూసేసరికి అవి ఉండట్లేదు. అసలు ఆ కర్రలన్నీ తీసుకెళ్ళిపోతున్నారు. ఇట్లా అయితే కుదరదు అనేసి ఈ వైరు కడితే, అదే ఈ ఐరన్ తీగ కదా, దానికి మ్యాక్సిమం చిన్నపిల్లలు తీయడానికి అవ్వదు అనేసి ఈ తీగ తెప్పించి కట్టిపించిన. ఇక్కడ చెట్లు ఎట్లా తీగలకు అల్లాలో మా పిల్లలకి చూపిస్తున్నా. నేను వీడియో కాల్లో ఉండి అది చూపిస్తున్నాను అనమాట. ఎందుకంటే నేను చెయ్యలేను, ఏ పని చెయ్యలేను. టోటల్ బెడ్ రిడన్ అనమాట. 2 ఇయర్స్ నుండి 2 కాళ్ళు ఫ్రాక్చర్ అవ్వడం వల్ల. కానీ నాకు చాలా ఇష్టం అన్ని పనులు చేయడము. పడుకొనే టైలరింగ్ చేస్తా, ఇంకా వేరే పనులు చేస్తా, కానీ బయటికి వెళ్ళి చేసే వరకు ఏది చేయను అనమాట. కూరగాయలు ఇట్లా కట్ చేస్తా, పిల్లలకి అవన్నీ ఏమంటే అది నేర్పించడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే రేపొద్దున వాళ్ళు కూడా చెట్లను పెంచితే బాగుంటుంది కదా. నేటి బాలలే రేపటి పౌరులు కదా. ఇప్పుడు మనం నాటే మొక్క కనీసం ఒక్క కాయ కాసినా కానీ నాకు ఎంతో హ్యాపీనెస్ ఇస్తుంది. ఎందుకంటే నేను 17 సంవత్సరాలు ఇంట్లో కూరగాయలు పండించినవి తినక బయట నుంచే కొనుక్కొచ్చుకొని తింటున్నాం అనమాట. ఆ ఊర్లో ఉన్నప్పుడు మా అమ్మ, తాతయ్య, నానమ్మ వాళ్ళందరూ చాలా చెట్లు పెంచేవాళ్ళు. ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత అసలు అవ్వలేదన్నమాట. ఇప్పుడు ఈసారి పెడదాము అనేసి ఈ కొంచెం ప్లేస్ బయట ఉంది కదా, ఆ ప్లేస్లో చెట్లు నాటుతాము, కనీసం తీగ పాదులు నాటుదామనే ఉద్దేశంతో. కాకర తీగ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది కదా, సొరకాయ అయితే చాలా వెయిట్ ఉంటుంది కాబట్టి కాకర తీగ నాటినాము. ఈ కాకర తీగ మరి కాయలు కాస్తుందో కాయదో చూడాలి. చూసిన తర్వాత మళ్ళీ కాసిందనుకో వేరే ఏమైనా చిక్కుడు గింజలు అట్లా పెట్టాలి. ఈ కాయలు కాస్తే ఒకవేళ మీకు కూడా అందరికీ మళ్ళీ వీడియోలో పెడతా. మా మా పిల్లల కష్టము ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ చెట్లు నాటుతున్న మా పిల్లలకి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. గాడ్ బ్లెస్ యూ మై కిడ్స్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. వీడియో మీకు నచ్చకపోయినా కానీ కొంచెం ఫుల్గా వాచ్ చేయండి. ఎందుకంటే వీడియో చూడడం వల్ల మాకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. ఇంతవరకు మా ఛానల్ మానిటైజేషన్ అవ్వలేదు, అవుతుందేమని ట్రై చేస్తున్నాను. నాకు హెల్త్ ఇష్యూస్ వల్ల వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోతున్నాను అనమాట. లేకపోతే నేను రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేసేదాన్ని. మేము చేసే వర్క్స్, ఫుడ్ అవన్నీ చేసేవాళ్ళము. కానీ నేను టోటల్ బెడ్ రిడన్ కదా, పిల్లలకి వీడియో తీసి పెట్టడము అంటే కష్టమవుతుంది. చిన్న చిన్న వీడియోస్ అయితే నో ప్రాబ్లం, కానీ చేసే డేలో జరిగేది మొత్తం పెట్టాలంటే పిల్లలకి వీడియో తీయడం రాదు. అందుకే వీడియోస్ పెట్టలేకపోతున్నా. దయచేసి సపోర్ట్ చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పాసిబుల్ అవుతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా పిల్లలకి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అందరికీ. ఇక్కడ ఈ వీడియోలో చూస్తున్న ప్లేస్ చాలా చిన్నదే, కానీ మేము కాకరపాదులు, కరివేపాకు చెట్టు, టేబుల్ గులాబీ, అలోవెరా, అదే దొండపాదు నాటినాము. అది ఇంకా పెరగలేదు. దొండపాదు భూమిలోనే 3 days బ్యాక్ నాటినాము. కరివేపాకు చెట్టు మాత్రం మంచిగా బతికింది. ఆ జామ చెట్టు అయితే మేము వచ్చే కంటే ముందే అక్కడ ఉందన్నమాట. అవన్నీ పెరిగితే ఎంత హ్యాపీగా ఉంటుందో. మెయిన్లీ కరివేపాకు చెట్టు నాకు చాలా చాలా ఇష్టము. ఇంట్లో ఫ్రెష్గా ఉన్నది తినాలి అంటే